శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. అందరికీ నమస్కారం. మనం ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించాలంటే క్రమం తప్పకుండా నిత్యం జపధ్యానాలను అభ్యసించాలి. కానీ మనకున్న బాధ్యతల కారణంగా సాధనలు చేయడానికి తగిన సమయం లభించడం లేదని వాపోతూ ఉంటాం. అందుకు పూజ్య స్వామి యతీశ్వరానందజీ మహారాజ్ ఓ చక్కని సూచననిచ్చారు. అదేమిటో ఇప్పుడు శ్రద్ధగా విందాం. బాధ్యతల వలన క్షణం తీరిక దొరకడం లేదని, అందువలన ఆధ్యాత్మిక సాధనలకు సమయం దొరకడం లేదని మనం సాకులు చెబుతూ ఉంటాం. సాధారణంగా అటువంటి అభియోగాలకు విలువ లేదు. ఆధ్యాత్మిక సాధనల కోసం నిజంగా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే సమయం తప్పకుండా లభిస్తుంది. సమయాభావం వలన సాధనలను చేయలేకపోవడం అనేది పూర్తిగా నిజం కాదు. మీరు 6 గంటలు నిద్రిస్తున్నారనుకోండి, 10 నిమిషాలు తక్కువ నిద్రించి అందులోంచి కొంత సమయాన్ని ఆదా చేయవచ్చు. భోజన సమయంలో 5 నిమిషాలు ఆదా చేయవచ్చు. ఇలా వేరే పనుల నుంచి కూడా కొంత సమయాన్ని ఆదా చేసి సాధనల కోసం వినియోగించవచ్చు. మనస్సు కలతలతో నిండి ఉన్నా, ఏకాగ్రం కాకపోయినా జపధ్యానాలను అనుష్ఠించడానికి వెనుకాడకూడదు. సర్వకాల సర్వావస్థల్లోనూ సాధనలను కొనసాగించాలి. రోజువారీ పనులు చేస్తున్నప్పుడు కూడా జపాన్ని కొనసాగించవచ్చు. మనస్సును నియంత్రించి పవిత్రీకరించి సరైన త్రోవలో పెడితే అద్భుతాలను సాధించవచ్చు. మన పనులన్నింటినీ పూర్తిగా భగవంతుని పట్ల శరణాగతి భావంతో నెరవేర్చవచ్చు. కొంతకాలానికి చేసే ప్రతి పని పూజగా మారిపోతుంది. ప్రార్థించే మనస్థితితో భగవంతుని శరణు వేడితే మనం ఆచరించే కర్మలన్నీ ఆరాధనగా రూపొందుతాయి. కర్మాచరణ, శరణాగతి ఈ రెండింటిని మేళవించడమే సాధన. మనస్సుంటే మార్గం ఉంటుంది అనే సూక్తి మనందరికీ తెలుసు, కానీ గుర్తుండదు. ఎందుకంటే మనం జీవితంలో అనుకున్నది సాధించాలనే పట్టుదల, దృఢ సంకల్పం లేకపోవడం వల్ల. నిజానికి మనం మన దినచర్యను విశ్లేషించుకుంటే ఎన్ని గంటలు అనవసర విషయాల కోసం వినియోగిస్తున్నామో మనకే అర్థమవుతుంది. మన మనసుకు ఏం తోస్తే అది చేస్తూ ఉంటాం. కానీ మనం చేస్తున్న పనులు ఎంతవరకు ప్రయోజనకరమని ఆలోచిస్తే అందులో సగానికి పైన నిరుపయోగమైనవని తెలుస్తుంది. మన దినచర్యను చక్కగా ప్లాన్ చేసుకొని నియమబద్ధంగా మన విధులను నిర్వర్తిస్తే ఆధ్యాత్మిక సాధనలకు తప్పక సమయం లభిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కావాల్సిందల్లా పట్టుదల, సంకల్ప బలం. పరమ పూజ్య స్వామి వీరేశ్వరానందజీ మహారాజ్ రామకృష్ణ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎన్నో బాధ్యతలను నిర్వహించవలసి ఉండేది. రోజుకి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చేది. వారు నిర్వహించే బాధ్యతలను కానీ పని ఒత్తిడితో పోలిస్తే మన పనిభారం 1% కూడా ఉండదు. అయినప్పటికీ పూజ్య స్వామీజీ ఎన్నో పనులను నిర్వర్తిస్తూ జపం చేస్తూ ఉండేవారు. అది ఎలా సాధ్యమంటే అభ్యాసం అని సమాధానం చెప్పేవారు. మనసుకు అనంత శక్తి ఉంది. ఆ శక్తిని సద్వినియోగపరుచుకుంటే ఒకవైపు నిత్య కార్యకలాపాలు నిర్వహిస్తూ కూడా మరోవైపు మనసులో భగవన్నామాన్ని జపించవచ్చని పూజ్య స్వామీజీ చెప్పేవారు. అందరికీ ఉన్నది ఆ 24 గంటలే, అది మనకు తెలుసు. కాబట్టి ఒకరికి సాధ్యమైన పని ఇంకొకరికి ఎందుకు సాధ్యమవదు? కావలసిందల్లా సాధనలు చేయాలనే అభిరుచి. అలాంటి అభిరుచిని పెంపొందించుకొని మనం ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి చెందడానికి ప్రయత్నిద్దాం. అందరికీ నమస్కారం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.